మీనరాశి వాళ్లకు ఈ వారం గత వారం కంటే ఆరోగ్య విషయాల్లో మరింత మెరుగైనటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి. సినిమా, చలనచిత్ర రంగాల్లో ఉండేటటువంటి వ్యక్తులు అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి నెమ్మదిగా బయటపడుతూ ఉంటారు. ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా మీ స్థాయిలో ఉన్నటువంటి వాటిని ఒప్పుకొని అవకాశాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. సానుకూలమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. వివిధ రూపాల్లో ఎదురయ్యేటటువంటి చిక్కులు చికాకులను అధిగమిస్తూ ఉండాలి. అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో మీరు జోక్యం చేసుకోవటం, అసహనాలకు లోనవ్వటం అనేది మంచిది కాదు. కాబట్టి అనవసరమైనటువంటి కార్యక్రమాలకు ఎంత దూరంగా ఉంటే అంత యోగదాయకంగా మీకు ఉండబోతుంది. వివిధ రూపాల్లో కష్టపడి పనిచేయటం, ఊహించినటువంటి దానిలో అద్భుతమైనటువంటి విజయాలు సాధించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రారంభంలో కొంత ఒత్తిడి, ఇబ్బందులు, వ్యతిరేకపరమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవనంలో, ఉద్యోగ, కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో వారం చివరికి వచ్చేసరికి అంతా సర్దుకుంటుంది. సమస్యలు తొలగిపోతాయి. సావధానమైన సంతోషకరమైనటువంటి జీవనాలు ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో నెమ్మదిగా మీరు అభివృద్ధి చెందగలుగుతారు. ఆర్థికంగా బలపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రేమ, ఆప్యాయతలు, అభిమానాలు జాగ్రత్తగా మీరు కాపాడుకుంటూ ఉండాలి. అవి మీకు ఉపయోగపడుతుంటాయి. కుటుంబంలో వివాహాల శుభ కార్యక్రమాల గురించి చర్చలు కూడా జరుగుతుంటాయి. వాటి విషయంలో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈ వారం మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో లలితా అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. లలితా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం, అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయటం, అమ్మవారికి పాయసమును నివేదన చేయటం ద్వారా ఎన్నో రకాల వ్యతిరేకతలను అధిగమించేందుకు అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఉపయోగపడుతుంది.